వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గోకార్లపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేత సోమశేఖర్ సుమారు 90 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి రాత్రికి రాత్రే చెట్లు నాటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆర్డీఓ తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, భూమిని సర్వే చేయాలని ఆర్డీఓ ఆదేశించినా స్థానిక తహసీల్దార్ సీతారాం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. కబ్జాదారుడికి అధికారే సహకరిస్తున్నారని విమర్శిస్తూ వెంటనే స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు సునీత. మేము కూడా ఎడ్యుకేటెడే. అయితే ఇక్కడ గుడిపల్లి మండలం గోకర్లపల్లికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ గురించి దాదాపు 3 నెలల నుంచి ఎంఆర్ఓ గారికి లెటర్లు పెడుతున్నాము, అర్జీలు ఇస్తున్నాము. ఎటువంటి స్పందన లేదు ఆయన నుండి. మీరు పెద్దవాళ్ళని సమక్షంలో తేల్చుకోవాలని చెప్పాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు పెద్దవాళ్ళకి ఏ విధంగా తెలుస్తుందని నేను ఆయన అడుగుతున్నాను. ఇది వాలంటీర్ సోమశేఖర్ అనే ఆయన పత్రము. ఆయన కొన్నది 260 అయితే ఆయన ఇప్పుడున్నది ప్రస్తుతానికి అయితే 3.5 ఎకరాల్లో ఉన్నాడు. ఆయన హద్దుల్లోనే ఆయనకున్న భూమి హద్దుల్లోనే ఆయన వేసుకున్నాడు రాజు వంక అనేసి. అయినా కూడా ఈ విధంగా రాజు వంకను పొలం పనుల కోసము వినియోగించుకుంటున్నాడు. ఇది దాదాపు జమీందారుల కాలం నుండి ఉన్న కాలువ, ఇది రాజు కాలువ. ఆయన అది ఆ విధంగా చేశాడు. మళ్ళీ ఫస్ట్ టైం ఈ విధంగా తవ్వి పెట్టినాడు. మళ్ళీ పెద్దల సమక్షంలో క్లోజ్ చేయాలని చెప్పినందుకు మళ్ళీ క్లోజ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ దారి కోసము ఆయన ఈ విధంగా తవ్వుకున్నాడు. ఇది వచ్చేసి ఆర్డీఓ మాకు ఇచ్చినది కాలువ ఉంది, వాగు వంక కాలువలు అనేవి ఉన్నాయి అని చెప్పి ఇచ్చినారు. దీన్ని మేము చూపించి మాట్లాడితే ఎంఆర్ఓ గారికి అది నాకు సంబంధం లేదు, నా రికార్డులో లేవు అని చెప్తున్నాడు. నెల్లూరు జిల్లా కావలిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డితో కలిసి ఎంపీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పోలేరమ్మ గుడి నుంచి పాత శివాలయం వరకు 72 లక్షలతో, వెంకటేశ్వర హాల్ నుంచి కలుగోళ్లమ్మ గుడి వరకు 1.30 కోట్లతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. అలాగే బాపూజీ నగర్లో 1 కోటి వ్యయంతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. అలాగే బాలకృష్ణారెడ్డి నగర్లో 30 లక్షల ఎంపీ నిధుల రోడ్డును ప్రజలకు అంకితం చేశారు. కావలి పట్టణంలో ముందుగా ఒక మంచి స్కూల్ ఇప్పుడే ఫౌండేషన్ కాదు, స్కూల్ ఇనాగ్రేషన్ చేసి వస్తున్నాము. కావలికే ఒక మంచి స్కూల్గా నేను భావిస్తున్నాను. ఇప్పుడు 3 కోట్లు పెట్టి దాదాపు సీసీ రోడ్లు అయితే, ఇంకా అన్ని సీసీ రోడ్లేనా, మొత్తం అంతా కూడా కావలి పట్టణంలో సీసీ రోడ్లు ఫౌండేషన్ అయితే, ఇనాగ్రేషన్ అయితే 3 కోట్లు ఈ రోజుల్లో కృష్ణారెడ్డి గారు కాబట్టి అంత అమౌంట్ తెచ్చుకోగలిగాడు. దీంట్లో నాది 75 లక్షలు అయితే బ్యాలెన్స్ 2,25,00,000 ఏది నిధిలో తెచ్చుకొచ్చాడో కానీ అది మీ ఎమ్మెల్యే గారి కెపాసిటీ. ఎందుకంటే చాలా నిధులు అనేది ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎట్లుందని. నిధులు అనేది చాలా కష్టం. అటువంటిది 3 కోట్లు అంటే చాలా పెద్ద ఫిగర్. ఈ రోజుల్లో ఎక్కడ కూడా లక్షల్లో ఉంది. కోట్లలో రావడం అంటే మీ అదృష్టం, కావలి ప్రజల అదృష్టం. కృష్ణారెడ్డి గారు, మీరందరూ అక్కడికి వచ్చారో లేదో మీటింగ్లో, సీఎం గారు, మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు బ్రహ్మాండంగా పనిచేస్తున్నావయ్యా అని ఒక మంచి ఇది ఇచ్చాడు. అక్కడ ఏంటంటే జనాల్లో ప్రతి ఒక్క మనిషి పేరుతో సహా పిలిచి, అది ఒక గొప్ప విద్య అనాలా లేకపోతే ఇండివిజువల్ కెపాసిటీ అనాలా. ఈరోజు ఏర్పాటు పూర్తయిన తర్వాత మన సీఎం గారు, నన్ను మా ఎంపీ గారిని ఇద్దరిని పెట్టి, ఇద్దరు దూరంగా ఉన్నాము, మా ఇద్దరిని దగ్గర పిలిచి పుగారులు చేసి ఇద్దరు కలిసి నెల్లూరు జిల్లాను కాపాడని చెప్పాడు. అది మా ఇద్దరికి. అన్నకి ఇంకొక మాట కూడా చెప్పాడు, కార్యం అన్నకి ఒక మాట కూడా చెప్పాడు, ప్రభాకర్ కావ్య కృష్ణాన్ని జాగ్రత్త అని చెప్పాడు అన్నకి. అన్నం పట్టించాడు. చెప్పకూడదు కానీ అన్న ముందు ఒకసారి మీ అందరికి కూడా చెప్పాలా. అంటే మమ్మల్ని ఇద్దరిని కారు ఎక్కించుకొని
సీఎం గారు చెప్పిన మాట ప్రభాకర్ కృష్ణారెడ్డి జాగ్రత్త అని చెప్పి నన్ను అన్న చేతుల్లో పెట్టారు. అది ఆయన మీద ఉండే గౌరవం, నా మీద ఉండే నమ్మకం. మా ఇద్దరు నమ్మకాన్ని మేము ఇద్దరం ఒమ్ము చేయం. మళ్ళా 29 ఎన్నికల్లో కావాలలో మన ప్రతాప్ రెడ్డి చెప్తుంటారు కదా, నిన్న 50 గెలుస్తా ఉన్నారు. అట తిరుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలో గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలను మరింత పటిష్టం చేశామన్నారు. గంజాయి విక్రయదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూనే బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం గంజాయి విక్రయాలపై ప్రజలు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ హామీ ఇచ్చారు. పట్టుకోవాలి, అందరూ పట్టుకోవాలా, పట్టుకుంటేనే అన్నం. బండిదేమ్మా ఎవరు తాగదని చెప్పడానికి మీరంతా నేను కూడా పట్టుకున్నా కదా. గంజాయి నిర్మూలించడాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా గంజాయి రహిత సమాజాన్ని నిర్మూలించాలని మేము ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం. అందులో భాగంగా గౌరవ జిల్లా ఎస్పీ గారు ర్యాండమ్ టెస్టులు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే గంజాయికి సంబంధించిన అనుమానితులు ఉంటారో వారందరినీ కూడా తీసుకురావడము, ఈ గాంజా కిట్ల ద్వారా ర్యాండమ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాండమ్ చెకింగ్ ద్వారా ఎవరైనా పాజిటివ్ వస్తే వాళ్ళ మీద నిఘా ఉంచడం, విచారించడము, మొదటిసారి అయితే వారి మీద కౌన్సిలింగ్ చేయడము, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే వారిని విచారించి తదుపరి క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా రాజశ్రీ ఎస్పీ గారు ఈ కార్యక్రమాన్ని గత 2 నెలల ముందు ప్రారంభించారు. అందులో భాగంగా కాళహస్తి పట్టణంలో కూడా మేము గత 2 నెలల నుంచి అనుమానంగా ఉన్న వారిపైన ఈ ర్యాండమ్ టెస్టులు చేయడం జరుగుతున్నది. ఇప్పటిదాకా 427 టెస్టులు కండక్ట్ చేశాము. అందులో 27 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా విచారణ చేయడం జరుగుతున్నది. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఈ టెస్టులు కండక్ట్ చేయడం అనేది కాళహస్తి పట్టణంలో గంజాయిని నిర్మూలించడానికి ప్రజలందరూ కూడా పోలీసులతో సహకరించాలి. రాబోయే రోజుల్లో గంజాయి రహిత శ్రీకాళహస్తి పట్టణం తీర్చిదిద్దడంలో భాగంగా పోలీసులతో సహకరించి ఏదైనా సమాచారం ఉంటే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీరు చేయాల్సిందంతా ఒకటే, 102 డైల్ ద్వారా కానీ లేకపోతే 1972 నంబర్కు ఫ్రీ కాల్. అది మీరు ఇచ్చే సమాచారాన్ని మేము విచారించడం, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏలూరు జిల్లా ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ ఎంజి అభిషేక్ గౌడ్ ప్రత్యేక యోగాసనాలు వేశారు. యోగా అనేది ఒక ఉత్తమ జీవన శైలిని, విద్యార్థి దశ నుంచే దీనిని అలవర్చుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఏదో ఒక రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కనీసం అరగంట నుండి గంట సమయం యోగాకు కేటాయిస్తే మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. మన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. థ్యాంక్ యూ ఆల్. 7 o'clock చెప్తే మీ అందరూ చాలా తొందరగానే వచ్చి ఈ రోజు యోగాగ్ర ప్రోగ్రామ్ లో పాల్గొన్నదికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ఆల్ ద స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ద టీచర్స్ అండ్ ఫ్యాకల్టీస్ హూ పార్టిసిపేటెడ్. సో యోగా అన్నది ఎప్పుడో ఎన్నో సంవత్సరంగా, ఎన్నో సెంచురీస్ గా మన ఇండియాలో ఉన్నాయి. మన ఓన్ కల్చర్ ఐడెంటిటీ ఉన్నది. సో ఎక్కడికెక్కడికో బయట రాష్ట్రానికి వెళ్తున్నాము, కానీ మనం యోగాని ఒక వే ఆఫ్ తోటి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడానికి కోసం మనం ఆల్మోస్ట్ ఒక 15 days గా యోగా డే వరకు ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ని చేస్తున్నాము. అందులో బాగా ఏలూరు జిల్లాలో స్టూడెంట్ యోగా టీమ్ ని అలాట్ చేసి ఉన్నారు. సో ఈ రోజు మనకు 5 థ్యాంక్ యూ ఆల్. సో ఇది ఊరికి ఒక రోజు మనం పార్టిసిపేట్ చేస్తాము కాకుండా రోజు వరకు ఒక 1/2 hour to 1 hour మనం స్పెండ్ చేసి మెడిటేషన్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, యోగా పోస్చర్స్ కానీ చేసినప్పటికీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తున్నదని
చాలా మంది చెప్పి ఉన్నారు, బోత్ మెడికలీ ప్రూవన్ ఆల్సో. కాబట్టి అందరూ ఇది ఒక వే ఆఫ్ లైఫ్ గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ మాజీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాచమల్లు వైఫల్యాల వల్లే స్థానిక టౌన్ బ్యాంకు దివాళా తీసిందన్నారు. హౌసింగ్ స్కాము, కడ్డీల సరఫరాలో రాచమల్లు కుటుంబానికి వాటాలు ఉన్నాయని ఆరోపించారు. మహర్షి స్కూలు, డిఏడబ్ల్యూ కాలేజీ వ్యవహారాలపై రాచమల్లు సమాధానం చెప్పాలన్నారు. గత వైసీపీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని రాచమల్లుకు సవాల్ విసిరారు. జరుగుతుంది, ఓట్లు తీసేస్తారు, ఐటీడీపీ సంబంధించిన వాళ్ళు ఓట్లు తీసేస్తారని మాట్లాడినాడు. అసలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఐటీడీపీ అనే వింగు మా పార్టీలో ఓన్లీ సోషల్ మీడియాలో ఐటీడీపీ ప్రొద్దుటూరు ఒక పేజ్ ఉంటుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐటీడీపీలో 10 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి పోస్టింగ్స్ పెడతారు. ఇప్పుడు ఐటీడీపీ ప్రొద్దుటూరు ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము ఏదన్నా నీ మీద ప్రెస్ మీట్ పెట్టినాం, లేదా ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసినాం, ఆ కార్యక్రమాన్ని ఐటీడీపీ సభ్యులు ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తీసుకొని పోయే విభాగం అది. దానికి అసలుకు ఓటర్ల దానికి సంబంధమే లేదు. నీకు మతిని మాట్లాడతావో, మతి లేక మాట్లాడతావో, లేదుగా నువ్వు ఓడిపోయినావు, ప్రజల చేత రాజకీయంగా సమాధి కట్టబడినావు కాబట్టి ఆ డిప్రెషను, ఫ్రస్ట్రేషన్ మాట్లాడినావు అర్థం కావడంలే. ఐటీడీపీకి ఓట్లకు సంబంధం లేదు, ఫస్ట్ తెలుసుకో. రెండోది, చీటికి మాటికి 2 ఏళ్ళైంది నేను అవినీతి చేసింటే సిబిఐ ఎంక్వైరీ పోయింది, ఏదో కడ్డీలు కొట్టేచ్చే సిబిఐ ఎంక్వైరీ అంటున్నావు కదా. మహర్షి స్కూలు సిబిఐ ఎంక్వైరీ అడుగు, ఎస్ఎస్ మాల్ ఉంది సిబిఐ ఎంక్వైరీ అడుగు నీ అవినీతి, డిఏడబ్ల్యూ కాలేజ్ ఉంది నీ అవినీతి. ఈ మూడింటి మీద ఏం సిబిఐ ఎంక్వైరీ అడగవే అంటే నీకు ఏదో ఒకటి నోటికి ఏదొచ్చేది. గతంలో అంతే, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ నుంచి వైజాగ్ పరిగెత్తా పోయి సిబిఐ ఆఫీస్కు పోయి నేను లెటర్ ఇచ్చి వచ్చిన లోపల ఒక లెటర్ బయట చూపించావు. ఓటు చోరీ జరుగుతుంది. ఏలూరు జిల్లా కైకలూరు పట్టణంలో ఒంటరి వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్న వరుస హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో చొరబడి వృద్ధులను హత్య చేసి వారి బంగారు ఆభరణాలు, డబ్బును దొంగిలిస్తున్న తుపాకుల ధృవంత్ అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఈయన 2 దొంగతనాలు, హత్యలకు పాల్పడ్డాడు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కైకలూరు రూరల్, మండవల్లి, ముదినెల్లివల్లి, కదిలిండి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అతి తక్కువ సమయంలోనే అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ముసలి వారిని మీద దాడి చేసి అమాయకపు మహిళలు, వాళ్ళు వృద్ధ మహిళల మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఇట్లా తీసుకొని అవసరాలకు వాడుకోవడం కోసం ఈ హత్యలు చేసే ఈ తుపాకుల ధృవంత్ అనే అతన్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇది మన కైకలూరు టౌన్లో ఈ మృతురాలు మార్పిన వరలక్ష్మి, ఆమె వయసు ఒక 46 సంవత్సరాల ఆమెకి ఆ కేసు ఒకటి. తర్వాత ఆ లేడీని ఇయర్పాడ్స్ అనే నెపంతో ఆ ఇంటి దగ్గర వచ్చి తనందరికీ తెలిసిన వాడే, ఆ చుట్టుపక్కల ఆ ఊర్లో ఆ వార్డులో అందరికీ తెలిసిన వాడే, ఇల్లు కూడా చాలా దగ్గర ఉంటాయి. ఈ ముసలాళ్ళకి కొంచెం సహాయం చేయడమో లేకపోతే ముసలి వాళ్ళ దగ్గర కొంచెం మన వాళ్ళు వాళ్ళతో ఉన్న పరిచయాల ద్వారా ఇంటి దగ్గరికి వెళ్తారు. తర్వాత అతనికి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉండడం వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఆల్కహాల్కి దానికి కూడా అడిక్ట్ అయ్యి ఇలాంటి వృద్ధ మహిళలు అయితే అనుమానం ఉండదు, వాళ్ళని ఏమన్నా చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాకుండా తీసుకున్నాక ఎవరికి వృద్ధ మహిళ కాబట్టి చనిపోతే అనుమానం రాదు. ఈ 2 కారణాలతోటి ఈ వృద్ధ మహిళని లక్ష్యం చేసుకొని ఇతను చంపేసి ఆమె దగ్గర ఉన్న కడప జిల్లా పులివెందులలో నేల సంరక్షణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఖేత్ బచావో దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఆచార్య ఎన్జీ రంగా ఆహార విజ్ఞాన సాంకేతిక వ్యవసాయ కళాశాలల సంయుక్తంగా ఈ ర్యాలీ చేపట్టాయి. కళాశాలల డీన్లు మాధవ, రామారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేల సంరక్షణ భవిష్యత్తు తరాలకు అమూల్యమైన వరమని సందేశం ఇచ్చారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయం, మట్టి పరీక్షల ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అవగాహన కల్పించారు.
నమస్కారం అండి. భారత ప్రభుత్వం వారు ఈ మధ్య భూ ఆరోగ్య పరిరక్షణ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నెల మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అందరూ కలిసి భూమిని ఎలా సంరక్షించుకోవాలి రైతులనే ప్రోగ్రాం మీద ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ 10 రోజుల నుంచి మన పులివెందల పరిసరాల్లో గ్రామాల్లో శాస్త్రవేత్తలు, విద్యార్థులు వెళ్లి క్యాంపెయిన్లు చేసి రైతుల్లో ఈ భూమిని ఎలా సంరక్షించుకోవాలో కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా ఈ పులివెందల ఈ టౌన్ లో ఒక భారీ ర్యాలీగా వ్యవసాయ కళాశాల పులివెందల, అదే రకంగా ఫుడ్ టెక్నాలజీ పులివెందల 2 కాలేజీలు శాస్త్రవేత్తలు విద్యార్థులు కలిపి ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే మన రైతాంగము విపరీతమైన రసాయనిక ఎరువులు, అదే రకంగా విపరీతమైన పురుగు మందులు వాడి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమి అంతా కూడా చౌడుగా మారిపోవడం జరుగుతుంది. ఈ రకంగా జరిగితే రేపు మనకి భవిష్యత్తు తరాలకి ప్రశ్నార్థకంగా అయ్యే పరిస్థితి వచ్చింది. అందువల్ల భారత ప్రభుత్వం వాళ్ళు ఇమ్మీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని రైతుల్లో అవగాహన పెంచాలి, ఎలా చేయాలనే దాన్ని చేపట్టారు. నమస్కారం అండి. భారత ప్రభుత్వం వారు ఈ మధ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఫుడ్ టెక్నాలజీ కాలేజ్ చినరంగాపురం మరియు వ్యవసాయ కళాశాల వాళ్ళు సంయుక్తంగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. కేత్ బచావో అభియాన్. సో మన భూమిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల భూమి ఆరోగ్యం పాడైపోయి భావి తరాలకు మంచి ఆహారాన్ని మనం అందించలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటి నుంచే మనము మంచి కెమికల్స్ ను భూసార పరీక్షల ఆధారంగా ఈ ఎరువులను తగ్గించుకొని, రసాయనిక ఎరువులను తగ్గించుకొని భూసారాన్ని పెంపొందించుకునే విధంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు జిల్లాలో ఏపీఎస్సీపీసీఆర్ గౌరవ సభ్యురాలు పద్మలత పర్యటించారు. కొంగరెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాలతో పాటు స్థానిక శిశు విహార్లను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వసతి గృహాలు, శిశు విహార్లలో అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లల సంరక్షణ, వసతుల మెరుగుదలకు సంబంధించి అధికారులకు, సిబ్బందికి ఆమె తగిన సూచనలు చేశారు. వైసీపీ నాయకులు, బిఎల్ఏలు ప్రతి గడపను చేరాలని మాజీ మంత్రి జోగి రమేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క ఓటరును కలవండి, ప్రతి హృదయాన్ని గెలవండి అనే లక్ష్యంతో ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువవడానికి ఎస్ఐఆర్ ప్రక్రియ ఒక మంచి అవకాశమన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇదే స్ఫూర్తితో ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు జోగి రమేష్ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా పనిచేస్తున్న మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, అందరికన్నా మిన్నగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏస్ అందరూ కూడా రణరంగంలో ముందున్నారని చెప్పేసి మీ అందరికీ కూడా మంచి పేరు వచ్చింది. అదేవిధంగా మీరు పార్టీని కాపాడుకుంటూ పార్టీలో ఉన్న గ్రామాల్లో ఉన్న పెద్దలందరినీ కూడా, గ్రామ స్థాయి లీడర్స్ అవ్వచ్చు, మండల స్థాయి లీడర్స్ అవ్వచ్చు, నియోజకవర్గ స్థాయి లీడర్స్ అవ్వచ్చు, అందరినీ కూడా కలుపుకొని వెరిఫికేషన్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తూ వాళ్ళని కూడా క్షేత్రస్థాయిలో తీసుకువెళుతూ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి బిఎల్ఏ సోదరులందరినీ కూడా కోరుకుంటూ, మీ మంచితనానికి మీరు పార్టీ, నేను, జగనన్న అప్పచెప్పిన బాధ్యతల్ని తక్షణం మేము నెరవేరుస్తామని చెప్పేసి బాగా పనిచేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బిఎల్ఏ సోదరులు తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం పంచాయతీలో నూతన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారాలతో టీడీపీ పంచాయతీ అధ్యక్షులు సత్యవేటి సుబ్బు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ను సత్యవేడి నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ప్రజలకు తాగునీరు అందుబాటులోకి తేవడం సంతోషకరమని, ఇందుకు కృషి చేసిన కంపెనీ యాజమాన్యాన్ని, సుబ్బును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సభకు వచ్చిన సుమారు 150 మంది కార్యకర్తలకు అన్నదానం నిర్వహించారు.
తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఐరాల లోకేష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి నిరుపేద విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్య అందేలా ప్రభుత్వం చూడాలని ఆయన కోరారు. వాళ్ళని మానసికంగా వేధిస్తూ ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనలు ఉన్నాయో, సొసైటీ యాక్ట్ ఉందో, 1 నంబర్ జీవోని పక్కన పెట్టి తుంగలో దుక్కి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా తీరా స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నదల్లా ఎడ్యుకేషన్ మాఫియా నడుపుతున్న నాయకులే ఉన్నారు తప్ప వేరే ప్రజలకు మంచి చేసే వాళ్ళు ఎవరు కూడా కనపడడం లేదు మాకు. ఎందుకంటే నారాయణ, చైతన్య, భాష్యం, గీతం, తిరుపతిలో చూస్తే అకార్డు, అదేవిధంగా ఎడిఫై, లాట్ ఆఫ్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు బెల్ట్ల దగ్గర నుండి, బూట్ల దగ్గర నుండి, బట్టల దగ్గర నుండి, నోటు పుస్తకాల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేసి హుకుం జారీ చేసి ఎవరైతే తల్లిదండ్రులు ప్రశ్నిస్తారో భౌతికంగా వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ఈ విద్యా సంస్థలు ఎవరు కూడా వెనకడు వేయడం లేదు. అదేవిధంగా రాజకీయ నాయకులు ఎవరైనా ఏమయ్యా మీరు ఈ విధంగా చట్టం ఉంది కదా, దీన్ని ఎందుకు మీరు చట్టానికి లోబడి మీరు సంస్థలు నడపడం లేదు అని ప్రశ్నిస్తే వాళ్ళని కిడ్నాపులు చేయడము, బెదిరించడము, వాళ్ళని కొట్టించడం కూడా దానికి కూడా వెనకాడడం లేదు. గతంలో మోహన్ బాబు కాలేజీలో ఏ విధంగా ఒక విద్యార్థి నాయకుడిని తీసుకొని కిడ్నాప్ చేసి వాళ్ళు ఎంత దారుణానికి ఒడికట్టారో మీరందరూ చూశారు. విజయవాడ కృష్ణాలంకకు చెందిన సాయికృష్ణ కేసు ఇప్పుడు ఏపీలో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. పోలీసులే సాయికృష్ణను కొట్టి చంపి ఆపై దహనం చేశారని, చివరికి తమకు కుమారుడి బూడిదను కూడా ఇవ్వడం లేదంటూ మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సాయికృష్ణ తల్లిదండ్రులతో మా ఇన్పుట్ రిపోర్టర్ నరేంద్ర అందిస్తారు. చెందినటువంటి సాయికృష్ణ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సాయికృష్ణని పోలీస్ స్టేషన్లో పోలీసులే కొట్టి చంపి దహనం చేసి బూడిద కూడా ఇవ్వట్లేదంటూ తల్లిదండ్రులు ఇప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళకు సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సాయికృష్ణ ఇంట్లో ఉన్నాం. ఆయన తల్లిని అడిగి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు సాయికృష్ణని దీనికి సంబంధించి మొత్తంగా మీరు ఎప్పుడు చూశారు, అసలు ఏం జరిగిందంటే? నా కొడుకుని నేను సీఏ గారు వెళ్ళి తీసుకొచ్చాడు అయ్యా. ఎక్కడికో మార్కాపురంలో ఉంటున్నాడు అయ్యా. వీడు అక్కడే పని చేసుకుంటున్నాడు. 200-300 వస్తున్నాయి ఆడికి. ఏం తిన్నావు అయ్యా అంటే ఇవాళ పనికి వెళ్ళానమ్మా నేను అన్నాడు. అన్నం తిన్నావు అంటే తిన్నాను అన్నాడు. కృష్ణలంక సీఏ గారు నా దగ్గర ఫోన్ లాక్కొని 2 కుర్రోళ్ళు పంపించాడు. వీళ్ళని పోలీసు వాళ్ళని పంపించాడు. బాబురావుని, మురళీకృష్ణని పంపించాడు. ఉదయం 11:30కి పంపిస్తే ఏంటయ్యా అంటే గబగబా వచ్చేసారు. బండి బయట పెట్టేసి గబగబా ఇంట్లోకి వచ్చేసారు. ఇల్లంతా చూసుకుని బీరువాలు ఎత్తుకుంటున్నారు. ఏంటయ్యా అంటే మీ ఓడేడు అన్నాడు. మా ఓడేంటయ్యా బీరువాలో ఉండాడేంటి అన్న తర్వాత బయటకు వచ్చి సీఏ గారు రమ్మంటున్నారు, నిన్ను నాగరాజు గారు రమ్మంటున్నారు, వస్తానయ్యా అని చెప్పి గబగా ఆ ఫోన్ లాగేసుకున్నారు. చేతిలో ఫోన్ లాగేసుకుని ఇక్కడికి వచ్చేసారు స్టేషన్ దగ్గరికి. వచ్చేస్తే నేను సీఏ గారు దగ్గరికి వెళ్ళా. నమస్తే చెప్పి అయ్యా రమ్మన్నారంటే అంటే మీ ఓడేడి అన్నాడు. మా ఓళ్ళే ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, చాలా అయింది, ఏరే చోటకి వెళ్ళిపోయి బతుకుతున్నాడు అయ్యా అని చెప్పేసి నేను అన్నా. ఆడిని నేను చంపేస్తా, నీకు ఎంతమంది పిల్లలు అని అడిగాడు. నాకు 2 కొడుకులు అయ్యా. చిన్నపిల్లలు 2 చనిపోయారు. నాకు ఈ ఒక్కడేనయ్యా, నాకు ఒక అమ్మాయి ఉంది, పెళ్ళి వెళ్ళిపోయింది అని చెప్పి ఈ ఒక్క కొడుకేనంటే ఆడు కూడా దండేసుకో, ఆడిని చంపేస్తున్నాను, నేను చంపేస్తా, ఎందుకు ఎదవ నా కొడుకు అని అడిగాడు. నన్ను బయటికి వెళ్ళిపో అన్నాడు. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నారు ఏంటి అన్న? అలా అనమాకండి అయ్యా, నేను ఉండి లేక పెంచుకున్నాను, అలా అనమాకండి అయ్యా అన్న, బయటికి పోమన్నాడు. ఎందుకులే అనవసరంగా ఆయన ముందని చెప్పి అక్కడ వచ్చి కూర్చున్నాక 2 దాకా ఉన్నా. 1:30-2 అయిపోయింది. ఉన్నాక నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు నీరసంగా ఉన్నా, నాకు జ్వరం 4 రోజుల నుంచి, వెళ్ళిపోమ్మా అని పక్కన వాళ్ళు అన్నారు. వెళ్ళానే గాని మెట్టులు దిగుతానే ఉన్నాను. బయటకు వచ్చాడు. పెద్ద రణకేకలు వినపడుతుంది. అమ్మో నాయనో అని అంటుంటే అమ్మో నా కొడుకు గొంతు నాకు తెలవదయ్యా, నాకు తెలవదా, నేను గబగబా పరిగెత్తే ఉన్నాడు కదా అయ్యా అంటే మీ అబ్బాయి కాదు వేరే వాళ్ళ అబ్బాయి.
అనంటే నేను ఇక నాకు భయం వేసి మా చెల్లి లాయర్ అయ్యా ఆవిడ వచ్చి చెప్తే అవంది ఏదోలే 4 డబ్బులేసి పంపించేస్తారులే వాళ్ళు అలా ఏం చేయాలంటే లేదమ్మా అందరూ చెప్తున్నారు గోల్డ్ పీకేస్తున్నాడు కటికి దారుణంగా కొడుతున్నాడు అని చంపేస్తున్నారంట అమ్మా పిల్లలు చెప్తున్నారు నాకు అన్న పిల్లలు చెప్పారయ్యా అక్కడ కొట్టి చంపేస్తున్నాడు అని చెప్పాడు కానీ ఇంత చేటి చంపేసి బాత్రూమ్ లో పెడతాడు అనుకోలేదు నా కొడుకుని. పక్క సాయి కృష్ణ తల్లి చెప్తుంది గోళ్లు బీకేశారు చేతులన్నీ కూడా వాసిపోయేటట్టు కుట్టారు కాళ్ళన్నీ కూడా పగిలిపోయేటట్టు కుట్టారు ఈ స్థాయిలో వాళ్ళు అని తల్లి చెప్తుంది. అంత కక్ష ఎందుకు పెరిగింది సాయి కృష్ణ ఆ రకంగా ఎందుకు హింసించారు అనుకుంటున్నారు? ఇతనే కాదండి అతన్ని ఆ సిఐ నాగరాజు అక్కడ ఒకడు బాబురావు అని ఒకడు ఉన్నాడు ఇంతలా కర్ర పట్టుకుని ప్రతి పిల్లల్ని కాళ్ళు చేతులు చిత్త కొడుతున్నాడండి. ఈ పిల్లడినే కాదు ఎడు వీక్గా ఉంటాడు చిన్నపిల్లాడు కదా దెబ్బలకి తట్టుకోలేక అలా అయ్యాడేమో కానీ అందరిని అలా కొడుతున్నాడు మీకు అందరినీ అలా కొడుతున్నాడు. అతను ప్రత్యేకత ఏం లేదు ఆయన ఈగో ఫీలింగ్ అనమాట ఎందుకంటే పెద్ద డాన్ లేరు విజయవాడ సిటీలో 40 కేసులు 50 కేసులు ఉండి కద్దరు చొక్కాలు వేసుకుని కోర్టులో తిరగట్లేదా చెప్పండి. నేను చూస్తున్నాను నిత్యం ఎన్నెన్ని కేసులు ఎలాంటి కేసుల్లో కద్దరు చొక్కాలు వేసుకొని వచ్చి కోర్టులో పెద్ద మనుషుల్లో చలామణి అవుతున్నారు. ఏమీ చేయలేని చిన్నపిల్లని తీసుకొచ్చి 2 కాళ్ళు 2 చేతులు ఇరిసి వెనక్కి కట్టి వాడి ఫోటో ఒకసారి మీరు చూడండి మొహం అంతా ఎలా చిందరమైపోయిందో తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసి అక్కడి నుంచి ఇంకో చాట పడేసి ఎవరిచ్చారండి వీళ్ళందరికీ అధికారం? చంపి దహనం చేసే అధికారం ఎవరిచ్చారండి? మీరు దహనం చేశారని మీకు ఎలా తెలిసింది? అసలు దహనం చేశారని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు? పోలీసు వారే చెప్పారు మా జోలికి రావద్దు మేము ఇందులో మేమేమీ చేయలేదు చేసిందంతా ఎవరో మాకు చెప్పారు. చెప్పిన వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు నేను చెప్పాను. అది మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. అది అయితే ఏంటంటే మీరు రాజీ అయిపోండి డబ్బు తీసుకుని సైలెంట్ అయిపోండి. వాళ్ళ అమ్మాయి ఏమంటుంది నాకు డబ్బు వద్దు నా కొడుకు కావాలి చంపేసేవగా డెడ్ బాడీ ఇవ్వండి. నేను కూడా అదే అడుగుతున్నా వాళ్ళ అబ్బాయి డెడ్ బాడీ ఇవ్వమని చెప్పండి దయచేసి. రాజకీయాలు పొలవద్దు ఏ రాజకీయ పార్టీకి ఆ కుటుంబానికి సంబంధం లేదండి. ఎందుకంటే నేను దగ్గరగా చూసినా నేను సొంత పిన్నిని కాబట్టి చెప్తున్నా. ఇది మొత్తంగా చూసుకుంటే సాయి కృష్ణ కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంత పెద్ద నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. ఉన్న కేసులన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. పూర్తి కూడా అన్ని ఫాల్స్ కేసులు 1-2 కేసులు మాత్రం యాక్టివ్ గా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వారెంట్ ఉందంటూ కూడా అతన్ని మార్కాపురం నుంచి తీసుకువచ్చి ఈ విధంగా చిత్రహింసలు పెట్టి అతన్ని చంపి అతన్ని దహనం చేసి కనీసం బూడిద కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వలేదంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు కూడా దీనికి సంబంధించినటువంటి పోరాటం కొనసాగిస్తామంటూ కుటుంబ సభ్యులు కరాఖండిగా చెప్తున్నారు. విజయవాడ కృష్ణ రైట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9.